గా శాశ్వత ప్రాతిపదికన నియమించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన ఈ సింగరేణి సంగతి ఏమో ఇట్లా ఉన్నది. గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాలెం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దన్నుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. ఇలా బొగ్గు టెండర్లలో, సింగరేణి టెండర్లలో రేవంత్ రెడ్డి గారు వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి గారు. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయారు. మీ వాటాల పంచాయతీకి, మీ టెండర్ల పంచాయతీకి, మీ కాంట్రాక్టర్ల పంచాయతీకి ఐఏఎస్ అధికారులను ఎందుకు బలి చేస్తున్నారు? జర్నలిస్టులు ఎందుకు బలి చేస్తున్నారు? మీరు తన్నుక సచ్చింది నిజం, వాటాల కోసం కొట్టుకున్నది నిజం, నాకంటే నాకు టెండర్ అని చెప్పి తన్నుకున్నది నిజం. దీంట్లో జర్నలిస్టులు ఏం పాపం చేసిండ్రు? ఇది ముగ్గురు దన్నుకున్నారు. గతంలో మీరు చూశారు డెక్కన్ సిమెంట్స్ యజమానిని ముఖ్యమంత్రి గారి ఇంటికి ఎదురుగా గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి వసూలు చేసిండ్రు అని స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పారు. అది ఎవరు చేసిండ్రు? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు రోహిన్ రెడ్డి గారు చేసిండ్రు అని చెప్పి మంత్రి గారి కుమార్తె చెప్పింది. అంటే మీరు అక్కడేం జరిగింది? ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖ గారు. ఏం పంచాయతీ? వ్యాపారవేత్తల దగ్గర తుపాకులు పెట్టి బెదిరించిన, వసూలు చేసిన డబ్బుల్లో వాటా పంచాయతీ. అక్కడేమో డెక్కన్ సిమెంట్స్ యాజమాని ఇచ్చిన డబ్బుల్లో వాటాల పంచాయతీతోని ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ మంత్రి మధ్యలో పంచాయతీ చూశాం. మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ. సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని, పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని R&B శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా? అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరి మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం, కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా? దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం, టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం, తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం, దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం, ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం. ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగువు చూసాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు. నా అల్లునికి కావాలంటే నా కొడుకు కావాలి, అదేమంటారు చూడు, హాలోగ్రామ్ టెండర్, సీల్ హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రి గారు, కొడుకు కావాలని మంత్రి గారు, అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు. ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది? పాపం ఒక నిజాయితీ గల అధికారి, ఒక ఐఏఎస్ అధికారి బలైపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు, హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ. మొన్న చూసినాం, కోమటిరెడ్డి గారిది కూడా చూసినాం. అరే నేను అసెంబ్లీలోనే చెప్పినా, ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు, ప్రివ్యూ షో లేదు, రేట్లు పెంచేది లేదు, నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయన బహిరంగంగా చెప్పిండు. వీడియోలు మనందరం చూసినాం. అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు, రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు. ఇది నేను చెప్పలే, కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గమనిస్తున్నారని. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన AICC నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు.
కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చిండు కదా. ఏది యాక్షన్, ఏది సిట్, ఏది? మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు, కమిషన్ల మీద కమిషన్లు. మరి వీటి మీద సిట్లేవి, కమిషన్లేవి? నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శోధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్లు అయితే లేవు? ఏమైంది కాకి బుక్కు? సజ్జనార్ బాగా మాట్లాడినావు కదా, మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా. ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్కు? సజ్జనార్, నీకు ఇవేం కనబట్టలేవా? నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తూ ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ.